హాయ్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ హై రాక్ సిరీస్. ఇవాళ నేను స్టేడియంకి వచ్చి 7 కిలోమీటర్స్ రన్నింగ్ ఫినిష్ చేశాను. సో గుర్తుందిగా, మీరు లాస్ట్ టైం హైయెస్ట్ 5 కిలోమీటర్స్ చేశారు. ఇవాళ ఖచ్చితంగా 7 చేయాల్సిందే. యూ విల్ డూ ఇట్. మనం ఇది స్ట్రాటజికల్గా చేద్దాం. ఎలా చేద్దామంటే 1 కిలోమీటర్ రన్ చేయండి, టేక్ 2 minutes రెస్ట్, దెన్ మళ్ళీ 1 కిలోమీటర్ అండ్ అగైన్ 2 minutes రెస్ట్. అలా మీరు ఎంతసేపట్లో చేస్తారో మీ ఇష్టం, బట్ యూ హ్యావ్ టు ఫినిష్ 7 కిలోమీటర్స్. మనం 8 కిలోమీటర్స్ ఈజీగా చేయాలంటే డెఫినెట్లీ 10 కిలోమీటర్స్ మనం అలవాటు పడి ఉండాలి, మన బాడీకి అలవాటు అయి ఉండాలి. అండ్ రన్నింగ్ చేసే ముందు వార్మప్ ఈజ్ మస్ట్. సో ఇప్పుడు వార్మప్లో కొన్ని వేరియేషన్స్ చూపిస్తా. నెక్స్ట్ టైం మీరు రన్ చేసేటప్పుడు ఇది ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అండ్ ముందు రోజు రాత్రి ఎలక్ట్రోలైట్స్ తాగితే టూ గుడ్. లెట్స్ గో. ఫస్ట్ మీకు సపోర్ట్గా ఒక వాల్ అన్నా, ఒక పోల్ ఆర్ ఒక మనిషి ఉంటే షోల్డర్ సపోర్ట్ తీసుకొని డూ దిస్ 5 times. 1 2 3 4 5. సేమ్ అదర్ లెగ్. 1 2 3 4 5. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కొంచెం ఫ్రీగా స్వింగ్ చేయండి లెగ్ని. 5 times. అండ్ అదర్ సైడ్. 1 2 3 4 5. ఇప్పుడు హిప్ ఓపెనింగ్. 1 2 3 4 5. అవుట్ సైడ్ చేసాం కదా, నౌ ఇన్సైడ్. 1 2 3 4 5. అదర్ సైడ్. 3 4 5. ఇన్సైడ్. 4 5. మీకు ఇది ఇలా నాలాగా రాకపోతే యూ టేక్ సపోర్ట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ డూ ఇట్ ఇన్సైడ్, అవుట్ సైడ్. నౌ హ్యామ్స్ట్రింగ్ స్వీప్స్. సో కాలు ఇలా పెట్టుకోండి, హ్యాండ్స్ని కింద నుంచి ఇలా స్వీప్ చేయండి. ఇది ఆల్టర్నేట్ చేయొచ్చు, లేదంటే ఈచ్ సైడ్ 10 అయినా 5 అయినా చేయొచ్చు. లైక్ దిస్. 1 2 3 4 5. రిపీట్ అదర్ సైడ్. 2 3 4 5. అండ్ మెయిన్, నేను ఇంపార్టెంట్ అని చెప్పేది ఏంటంటే యాంకిల్స్. నాకు రన్నింగ్లో వచ్చిన ఏకైక ప్రాబ్లం యాంకిల్ పెయిన్. సో మస్ట్ అండ్ షుడ్గా ఇది చేయండి 5 times, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. అదర్ సైడ్. ఇది కూడా మర్చిపోకండి, లంజ్. నెక్స్ట్ టైం ఇంకొన్ని చెప్తాను. ప్రస్తుతానికి డూ దిస్ అండ్ గో ఫర్ రన్నింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ చేసుకోండి లాస్ట్లో. సీ యూ నెక్స్ట్ టైం.